వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ముస్లిం మహిళలతో సంబంధం ఉంది. ముస్లిం మహిళలతో కొంతకాలం దూరంగా ఉన్నాను. నా సొంత ఇల్లు తాకట్టు పెట్టే విధంగా నాతో సంతకాలు పెట్టించుకుంది. ఆ మహిళ ఆమె కుటుంబ సభ్యులతో వచ్చి నాపై దాడి చేసిందని, నా కూతురు భార్యను కులం పేరుతో తిట్టి బయటకు గెంటేశారని, దౌర్జన్య ఇంట్లోకి చొరబడి 6,85,000 రూపాయలు 6 తులాల బంగారం తీసుకెళ్లారన్నారు. నా దగ్గర ఉన్న బండి ఎద్దు ఉలవలను తీసుకెళ్లారని, రాచర్ల మండల ఎస్ఐ కోటేశ్వరరావు నా ఫిర్యాదు తీసుకోవట్లేదని, హోంమంత్రిని కలిసి జరిగిన విషయాన్ని వివరిస్తాను అని అన్నారు. కారణం ఏదో ఒకటి ఉంటుంది సార్. వాళ్ళు నన్ను ఏదో చేయడానికి వచ్చారు సార్. మళ్ళీ రెండోసారి కూడా నన్ను మాట్లాడలేదు సార్. అసలు లోపల నన్ను దుర్భాషలాడి బయటికి వెళ్ళినప్పుడు సార్ మా బ్రదర్ పెద్ద మనిషిని కూడా తీసుకెళ్ళాను సార్ స్టేషన్లోకి. ఆయన ఉన్నారు సార్. అక్కడ ఏం జరిగిన మ్యాటర్ కూడా మీరు అక్కడ పై అధికారులు సంప్రదించాలి కానీ ఇక్కడ ప్రశ్నలు పెట్టారు. ఇక్కడ పై అధికారులు సంప్రదించాలి. ఎస్ఐ గారు తీసుకోండి. పైన సీఏ తీసుకుంటారు. అక్కడ పై అధికారులు పట్టించుకోకుండా ఇక్కడ దాకా వచ్చారు. హోమ్ మినిస్టర్ కలుగుతామని లేదా అన్నీ మేము చెప్పిస్తున్నాం. మీరు చెప్పాలా అవన్నీ, ఆయన చెప్పాలా అవన్నీ. ఇద్దరు తాలూకా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామానికి చెందినటువంటి బయట చెన్నయ్య. నేను గతంలో ఆర్మీలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యాను. నాకు ముస్లిమ్స్ అమ్మాయి నాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇద్దరి అనుకూలంతో నేను ఆమెతో జీవనం కొనసాగుతున్నాను. ఆ తర్వాత నేను కొంతకాలం తర్వాత నా పనుల వల్ల నేను కాంట్రాక్ట్ తొలగించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె వాళ్ళ బంధువులు తోలుకొని వచ్చి నా మీద అటాక్ చేసి నన్ను ఎత్తుకెళ్ళి ఒక రోజంతా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని బలవంతంగా నా మీద ఇల్లు తాకట్టు పెట్టినట్టు రాయించుకొని సంతకం చేయమని నన్ను ఫోర్స్ చేస్తే నేను పెట్టను అంటే, నేను ఎట్ట పెట్టకపోతే సంతకమని బెదిరించి నన్ను పెట్టించుకోవడం జరిగింది. మొన్న ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 10 గంటలకు అమౌంట్ అడగడానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను మీకేం బాగున్నాను, మీరు నాతో దౌర్జన్యంగా రాయించుకున్నారు అని నేను అడిగేసరికి వాళ్ళు నన్ను కొట్టి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నేను బయటికి పరారైపోయాను. ఆ తర్వాత మళ్ళీ నైట్ 12 గంటలకు వచ్చారు. 12 గంటలకు వచ్చినప్పుడు పాప మా అమ్మ ఉన్నది. వచ్చి బీరువా బెడ్ కింద తాళాలు పెట్టినా, బండి తాళాలు పెట్టినా, ఆ బీరువా తాళాలు తీసుకొని బీరువా ఓపెన్ చేసుకు పోతే మా అమ్మ నా కూతురు అడ్డపడ్డారు. వాళ్ళను, నా కూతుర్ని మా అమ్మను కొట్టి దుర్భాషలాడి, కులం పేరెత్తి తిట్టి దుర్భాషలాడి మా అమ్మను నా కూతుర్ని బయటకు వేశారు. బయటకు వేసి బీరువాలో ఉన్నటువంటి 6,80,000 క్యాషు, 6 తులాల బంగారు, నా డాక్యుమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయం వచ్చి నా దగ్గర ఒక బండెద్దు ఉన్నది. బండెద్దు ఉలవలు తీసుకెళ్ళారు. మా అమ్మ ఎద్దులు తీసుకెళ్ళేటప్పుడు కూడా అడ్డపడితే మా అమ్మను అక్కడి నుంచి తిట్టి కొట్టి పప్పు చేసి దౌర్జన్యంతో కూడా తీసుకెళ్ళారు. కానీ నాకు ఈరోజు మీడియా పెట్టడానికి కారణం ఇది. నాకు సహాయం చేయాలని కోరుతున్నాను. పోలీస్ కేసు కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఆ కేసు ఎస్ఐ గారు పరిజ్ఞానం లేక తీసుకోలేదు. భాష, పఠాన్ ఖాన్, ఉషాన్ ఖాన్, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 6 మంది. మహిళ పేరు ఏంటంటే మీరు ఆశ్రయించుకున్నారు. ఆల్రెడీ మీకు పెళ్ళయి ఉండగానే ఇంకొకరి దగ్గర చూస్తున్నారా? చనిపోయింది.
ఎన్నాళ్ళ నుంచి మీరు లివింగ్లో ఉన్నారు? 8 సంవత్సరాలు. పిల్లలే ఉంది.